హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను. నేనైతే ఎంగిలి పూల రోజు బతుకమ్మను పేరుస్తున్నానండి. కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను. ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొని అందులో కొంచెము పసుపు కుంకుమ వేసుకొని అందులో బీరాకులైనా సొరకాయ ఆకులైనా వేసుకోవాలి. మన సిటీలో ఎక్కడ దొరుకుతాయండి ఇవి? నేనైతే గుమ్మడికాయ ఆకులు ఉంటాయి కదా, అవి వేసాను. ఆకులైతే వేసాను. సిటీలో అవి అయితే దొరకడము కష్టము. బీరాకులు అయితేనే వేయాలి. ముందుగా అయితే మనము తంగెడు పువ్వు పెట్టి బతుకమ్మను అయితే పేర్చుకోవాలి. తర్వాత రకరకాల పువ్వులతో బతుకమ్మను పేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. ఇక్కడ నా కూతురు కూడా బతుకమ్మను పేరుస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం నా కూతురు బతుకమ్మ పేరవడం. ఇలాంటి పద్ధతులు సాంప్రదాయాలు మన పిల్లలకి కూడా చెప్పుకోవాలండి. ఎంత చక్కగా బతుకమ్మ పేరుస్తుందో నా చిట్టి తల్లి. చూడండి ఫ్రెండ్స్, ఒక జోక్ అయితే వేసింది అక్కడ. నా బతుకమ్మ బాగా వస్తలేదు, నీ బతుకమ్మనే బాగా వస్తుంది, నేను బతుకమ్మను పేరువను పో అని అన్నది. పేరు బిడ్డ చాలా మంచిగా ఉంది బతుకమ్మ అని నేను చెప్పాను. ఈ వీడియో అయితే మా ఆయన తీస్తున్నాడండి. కొంచెం లెంత్ ఎక్కువగా కూడా ఉండవచ్చు. మా బతుకమ్మలు ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బతుకమ్మ అయితే పేరవడం అయితే అయిపోయింది. కానీ ఆ రోజు అయితే ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్. అయినా సరే తగ్గేదే లేదనుకుంటా. వర్షంలో అయితే బతుకమ్మ ఆడినాం ఫ్రెండ్స్. మా బతుకమ్మ ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక బతుకమ్మ పేర్చడం అయితే అయిపోయింది. ఇక ఫోటోలు అయితే దిగాలి కదా. ఇక ఫొటోస్ అయితే దిగడం స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కొత్తగా నా ఛానల్ చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్. మళ్ళీ సద్దుల బతుకమ్మ రోజు కలుసుకుందాం. ఇందులో మా ఆయన కూడా హెల్ప్ చేశాడండి ఫ్రెండ్స్. నా కూతుర్ని వీడియో తీయమంటే ఉల్టా పల్టా వీడియో తీసింది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడైతే ఉల్టా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.